చూశాడు కళ్ళారా. ఒకరోజు శృంగారమును దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఓసకాలు చేతులు ఉండి అడుక్కుంటున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏదో నాకు ఆశ కొలిది దొరుకుతుందిలే, నేను అడుక్కునేవాడిని కదా, నాకు ఏదో దొరుకుతుందిలే, మంచి పెద్ద మనిషి వచ్చిందని ఆస్తి చూస్తున్నాడు ఆయన. కానీ ఆయన ఏం చేశారు? నా దగ్గర వెండి బంగారం లేవు కానీ హల్లెలూయా నాకు కలిగి ఉన్నది నీకు ఇస్తా అంటే ఏదో ఇస్తాడని ఒక ఆస్తో అదే ఇవ్వడం బాబు అని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా చూస్తున్నాడు లేదండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే అని చెయ్యి పట్టుకుని ఎప్పుడైతే ఒక్క పలుకు పలికాడో, హల్లెలూయా ఒక్క మాట సెలవిచ్చాడో, కాలు చచ్చుబడిన కాలు చేతుల్లో నుంచి జీవం పొందుకుని, వాక్యం నిరంతకం కాదు, వాక్యము శక్తి కలిగినది, వాక్యము జీవము కలిగినది, వాక్యము కత్తి కంటే వాడి కలిగినది, రెండంచులు వాడిగల ఖడ్గమది, ప్రాణాత్మ శరీరం మూర్ఖుల్లోనికి దూచుకొని పోయినంత శక్తి కలిగిన ఖడ్గమది వాక్యము. హల్లెలూయా ఎప్పుడైతే మాటలు పలికారో ఏమైనా చేశారా? గుడిలో ఏమైనా చేశారా? యేసుక్రీస్తు అక్కడ చెప్పిన మాట ఏంటి? ఇదిగో నువ్వు కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ వలవేయి అన్నాడు. ఆ మాట వెళ్ళి నమ్మారు కాబట్టి ఆ ముందుకు వెళ్ళి విశ్వాసం నమ్మాడు. ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళి వలవేశాడు. పట్టరాని చేపలు పట్టాడు. ఆశ్చర్యాన్ని తన జీవితంలో అద్భుతాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా అక్కడ నుండి జీవితము ప్రారంభమైందా లేదా? కథలకు మొదలైందా లేదా? ఒక్కసారి నీ జీవితంలో కార్యం చూసిన తర్వాత మళ్ళీ ఎక్కడ జరుగుతావా? జరగో ఇంకా 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 పొందుకోవడానికి చూస్తాం. అదే విధంగా అదే ఒక విశ్వాసంతో మనుషులు కూడా జాగ్రత్తగా చేస్తారన్నాడు. ఆయన కూడా తిరిగి ఆ శక్తిని అంతా పొందుకున్నారు. అది ఒక్కసారి ఏ విధంగా జరుగుతుందో, ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుందో లేదో చూద్దాం. ఇదిగో నన్ను నమ్మిన వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు అని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేద్దామని ఆ గుడి మెట్ల మీద అడుక్కున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ఆ వ్యక్తి మీద ప్రయత్నం చేశారు. 100% సక్సెస్. హల్లెలూయా ఎలా ఉంటుంది అప్పుడు? ఎలా ఉంటుంది అంటే నువ్వు పొందుకున్నావో లేదో, నువ్వు ఆ యొక్క కార్యాన్ని నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు నీకు కూడా తెలియాలి కదా. కాబట్టి పిల్లరా, మన జీవితంలో ఆయన మాటకు లోబడకుండా మనం ఏది చేసినా వర్తిల్లదు. మొదటి పాయింట్. ఆయన కోరుకున్నది ఏంటి? నువ్వు ఏ స్థానంలో ఉన్నా సరే నువ్వున్న స్థానం నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు అదేనండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే నువ్వు నమ్మి నీ విశ్వాసంతో అడుగులు ముందుకు వెయ్యాలి. అంతే కదమ్మా, ఉన్నా కదా? ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆయన చెప్పింది చేస్తే ఖచ్చితంగా